శ్రీ వెంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రామ రామ రాజా రామ రామ సీతారాం, రామ రామ రాజా రామ రామ సీతారాం. దశరథ నందన రాం దశముఖమర్దన రాం పశుపతి రంజన రాం పాప విమోచన రాం అనాథ రక్షక రాం ఆపద్బాంధవ రాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నమః శ్రీ వెంకటేశాయ నమో బ్రహ్మోదరాయ చ నమః శాంతాయ కృష్ణాయ నమస్తేద్భుతకర్మణి అప్రాకృత శరీరాయ శ్రీనివాసాయ తే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. సనక ఉవాచ వర్ణాశ్రమాచార విధిం ప్రవక్ష్యామి విశేషతః శృణుష్వ తన్మునిశ్రేష్ఠ సావధానేన చేతసా. పరమానంద సంధాయకమైనటువంటి ఈ వెంకటాచల క్షేత్రంలో ప్రశాంతమైనటువంటి పరమపావనమైన ఈ ప్రాతకాల వేళలో ఆ పరమాత్మ యొక్క దివ్య సాన్నిధ్యం ఆనంద నిలయ దివ్యధామానికి దగ్గరగా ప్రశాంతంగా కూర్చొని అందరం చక్కగా భగవన్నామం చేశాం. నామస్మరణ వల్ల మనస్సు పవిత్రం అవుతోంది. ఇతర ఆలోచనలన్నీ వదిలి పరమాత్మ వైపు మన మనస్సు మరలుతోంది. 4 గంటల దగ్గర నుంచి మనస్సు మెలకుతో ఉంటోంది అని ఈనాడు విజ్ఞానవేత్తలు కూడా చెప్తున్నారు. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో 4 గంటల నుంచి 6-6:30 దాకా ఉండేటువంటి సమయం అమృతకాలం. ఆ అమృతకాలంలో భగవానుని గురించినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే మన జన్మ సార్థకమవుతుంది. అటు జ్ఞాన వికాసాన్ని కలిగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానముల వారు చక్కగా శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా ఈ నాదనీరాజన వేదికగా సర్వమానవులకు మన వేద ఇతిహాస పురాణ వాన్మయంలో ఉన్నటువంటి ఆ అమృత బిందువులని మనకు అందిస్తూ ఉన్నారు శ్రీనివాసుని అనుగ్రహంతో. 4 వేదాలు ఉన్నాయి మనకు తెలుసు. దానితో సమానంగా 5వ వేదం అన్నారు ఈ పురాణ వాన్మయాన్ని. మహాభారతాన్ని కూడా పంచమ వేదం అన్నారు. ఎందుకనంటే మానవాతీతమైనటువంటి అంటే మనస్సు ఇంద్రియాలు ఇవి అందుకోలేనటువంటి సత్యాలను వేదం మనకు చెప్తారు. దాన్ని
అధ్యయనం చేయడానికి చాలా క్లిష్టమైనటువంటి వ్రతాలు, నియమాలు ఇవన్నీ ఉన్నాయి. అవి చేసేవారు చేస్తారు. కానీ సామాన్య మానవుడికి ఎలాగా మహర్షాదులు ఆలోచించి వాటిల్ని పురాణ రూపంలో మనకు అందించారు. పురాభవం పురాణం. ప్రాచీన కాలంలో వ్యక్తులని ఆ సన్నివేశాల్ని అనుసరించి జరిగినటువంటి వాటిని మనకు అందిస్తోంది. అదొక చరిత్ర సృష్టి మొదలు నుంచి. పురా నవం భవతి. యాస్కుడు అంటాడు నిరుక్తం. ప్రాచీనమైనదైనా క్రొత్తగానే ఉంటుంది. ఎందుకని మనకు పురాణాలలో కానీ ఇతిహాసాలలో కానీ ఉండేటువంటి ఆయా వ్యక్తులు ఈనాటికి సమాజంలో కనిపిస్తారు. అలాంటి ఆలోచన. ధర్మరాజు లాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు ఇప్పుడు ఉన్నారు. దుర్యోధనులు లాంటి వ్యక్తిత్వం, అహంభావంతో అంతా నాకే కావాలనేవాడు ఉన్నాడు. అలాంటి వాడిని సహకరించి శకునిలాగా వాడి ఆలోచనల్ని మార్చేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఎలాగ నియమించాలో అలాగ నియమించేటువంటి శ్రీకృష్ణ భగవానుని లాంటి అందరి క్షేమాన్ని కోరేవారు ఉన్నారు. కనుక పురా నవం భవతి. ప్రాచీనమైనదైనా ఇప్పటికీ కూడా దాని యొక్క ఆ భావాలు, ఆ ఆలోచనలున్న వ్యక్తులు ఉన్నారు. కనుక మనకు ఈ పురాణాలు 18 పురాణాలు. ఈ 18 పురాణాలలో 6వది అయినటువంటిది ఈ నారద పురాణం. నారద మహర్షి ఇక్కడ చక్కగా మనకు సనక మహర్షి ద్వారా తన సోదరుడే బ్రహ్మమానస పుత్రుడు అని. బ్రహ్మగారు మొదట్లోనే ఈ సృష్టి చేసి 2 రకాల మార్గాలు, ఈ లోక వ్యవహారాలు లేకుండా కేవలం పరమాత్మ యొక్క ధ్యానంతో, జ్ఞానంతో, యోగంతో నడిచేటువంటి వారిని కొందరిని సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అంటారు. ఈ కొండ మీద కూడా సనత్సుజాత గుహ అని ఉన్నది. అక్కడ ఆ మహర్షాదులు ఉంటే ఒక ఆయన తప్పిపోయి వస్తారు. అక్కడ చూస్తే ఆయన నాకేమీ లేదు, అంతా ఏమీ కలిసి రావటం లేదు, మనకుండే సమస్యలు అవే కదా, నేనేదో చేస్తున్నాను, దానికి ఆటంకాల్ని కలిగించేటువంటివి సంచితము, ఆగామి, ప్రారబ్ధము అనేటువంటి కర్మలు ఉంటాయి అని. ఎన్నో జన్మలలో పోగుపడినటువంటి కర్మల యొక్క సంచయం. మనం బ్యాంకులో కొన్ని లక్షల రూపాయలు దాచిపెట్టాం, అది సంచితం. అంటే కొన్ని జన్మలలో పోగుపడ్డాయన్నమాట. అది పుణ్యపాపాలు ఏవైనా కానీ ఇప్పుడు మనం చేస్తాం, దానికి యాడ్ అవుతూ ఉంటాయి, దానికి కలుస్తూ ఉంటాయి. ఈ వచ్చేటువంటి జన్మకు అలాగా కారణభూతం అవుతూ ఉంటాయి ఆగామి. ఇంకొకటి ప్రాక్ ఆరబ్ధ, అంటే ప్రారంభమైంది. ఒక 7 జన్మలలో ఉండేటువంటి ఆ కర్మల యొక్క సముదాయాన్ని తీసుకొని ప్రస్తుత జన్మలో మనం స్త్రీగానో పురుషుడుగానో, అంటే జీవుడుగా ఒక్కటే, స్త్రీ పురుష భేదాలు శరీరానికే, జంతు మానవ ఇలాగా లోపల ఉన్నటువంటి జీవుడికి ఏ భేదం లేదు. ఇది మనకు సనాతన ధర్మం చెప్పేటువంటి మాట. కొన్నిట్లో కొందరికి అసలు ఆత్మే లేదంటారు. చాలా చిత్రమైనటువంటి మత సిద్ధాంతాలు ఉన్నాయి. అన్ని మతాలు ఒకటి కాదు. మనది మతము కాదు, మనది ధర్మము అని అన్నారు. అంటే ఆచరించేది. మన జీవన క్రమంలో ఏమి ఆచరించాలి, ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగ నడిస్తే భగవద్ అనుభూతిని, భగవద్ అనుగ్రహాన్ని పొందగలం. అలాగ పొందినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారి నడవడిక ఎలాంటిది, అవన్నీ పురాణాలు చెబుతాయి. అది ఎలాగ పొందాలో మనకు షట్శాస్త్రములు అని ఉన్నాయి. సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వ, ఉత్తర మీమాంసలు అని. అంటే చర్చించారు, తర్కించారు. ఇలాగ అనేక విధాలుగా ఒక సిద్ధాంతం చేశారు. బుద్ధివంతుడైనటువంటి వాడికి అవి తృప్తినిస్తాయి. మాకు అవేవి అక్కర్లేదనేవాడికి ఆ భగవద్భక్తి, ఆ భగవద్ విజ్ఞానాన్ని అందించేటువంటి ఈ పురాణాలలో అనేక వ్యక్తుల యొక్క ఆ నడవడికని గురించి మనకు ఒక స్ఫూర్తి కలిగేట్లుగా చెప్తారు. ఈ ధ్యానాది యోగ సాధనల వల్ల
ఇప్పుడు కూడా వస్తున్నాయి కదా జినోమ్ ప్రాజెక్టులని, జెనెటిక్స్, ఈ జన్యు శాస్త్రం డిఎన్ఏలో కూడా దాన్ని మార్చేటువంటి స్థితి ధ్యాన సాధన వల్ల కలుగుతోంది అని ఇవాళ రుజువు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మనకు సైన్స్ పెరుగుతూ ఉంటే ఈ సనాతన ధర్మంలో చెప్పినటువంటి సత్యాలన్నీ కూడా రుజువు అవుతున్నాయి. కాబట్టి మనకే భయాలు లేవు. మనకున్న గ్రంథ విజ్ఞానాన్ని అందరికీ అందించేటువంటి ప్రయత్నం చేయటమే మనం చేయవలసినటువంటిది. సర్వమానవులను ఉద్దేశించి మహర్షులు చెప్పారు, కానీ ఏదో భారతదేశానికి లేదా ఇంకెవరికో వీళ్ళకి అని కాదు. అందుకనే ఇవాటి రోజున మన ఆవు పిడకలు గ్రామాల్లో ఉండేవి ఇప్పుడు అమెజాన్లో దొరుకుతున్నాయి. ఈ ఖర్చుగా అంటాం, అంటే బూడిద అవి కాలిస్తే అవి కూడా దొరుకుతాయి. అవి కూడా పెట్టారు వ్యాపారం. మనది వ్యాపారం కాదు, ఒకరికొకరు కలిసి జీవిస్తూ ఒకరికి కావలసినవి మరొకరు అందిస్తూ ఉండేటువంటి సహజీవనం, అందరూ కలిసిమెలిసి జీవించేటువంటి జీవన విధానం భారతీయ సంస్కృతి హిందూ ధర్మంలో ఉంటుంది. అంతేగాని ఎవరికి వాడే ఉండటం కాదు. మన కుటుంబ వ్యవస్థ ఉన్నది, అన్న తమ్ముడు చెల్లెలు అక్క ఇలాగా అనుబంధాలు ఉన్నాయి. కనుక ఇక్కడ ఎందుకు చెప్తున్నామయ్యా అంటే నిన్న మనం చెప్పుకున్నాం, ఈ సమాజం సజావుగా సాగటానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు అప్పగించారు. సనక మహర్షి చెప్తాడు, ఈ ఏకాదశి వ్రతాలు ఇవన్నీ కూడా చేసినటువంటి వాడు ఎలాగయ్యా అని అంటే ఈ వర్ణ ఆశ్రమ ఆచార విధులు చెప్పాడు. అంటే చేయవలసినటువంటి కర్తవ్యాలేమిటి. ఈ నిన్న కొన్ని చెప్పుకున్నాం. ఈ ఆశ్రమ వ్యవస్థని గురించి చెప్పాడు. ఈ బ్రహ్మచర్య ఆశ్రమం, ఈ బ్రహ్మచర్య ఆశ్రమం మనకు 8వ ఏట ఆరంభమవుతోంది. ఇప్పుడు మనకు 3వ ఏటనే పిల్లల్ని నెట్టేస్తున్నాం. 5 సంవత్సరాల 5 మాసాలకు అక్షరాభ్యాసం చేసేవారు ఒక 30-40 ఏళ్ళ వరకు. సరే, ఇప్పుడు ఆ స్థితి పోయిందనుకోండి. అప్పుడు కానీ ఎందుకని అనంటే అప్పటికి వాడికి ఒక గ్రహణ ధారణ పటుర్ బాలహ అని, బాలుడు అంటే ఒక విషయాన్ని గ్రహించాలి, దాన్ని ధారణ చేసేటువంటి శక్తి ఉండాలి. సరే, అక్కడ ఆటలు ఆడించడం పాటలు పాటించటం అదొక ఇది చేస్తారనుకో. ఆ బ్రహ్మచారి అయినటువంటి వాడు ఎలాగ నడవాలి, ఈ నడిచేటువంటి విధానం వారికి దానికి అప్పుడు ఇప్పుడు ఎంట్రన్స్ లాగా అప్పుడు ఉపనయనం కొన్ని క్రియలు చేసేటువంటి వారు అది దాంట్లోకి ప్రవేశ యోగ్యత. ఆ గురువులు చక్కగా కొన్ని వేల లక్షలలో గురుకులాలు ఉండేవి. శిల్ప విద్య మనకు నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలు ఇతర ఇప్పుడు మనం ఎలాగైతే అమెరికా అని అది ఇది పోతూ ఉన్నామో అప్పుడు ఇక్కడికి వచ్చేవారు. నలంద తక్షశిల విక్రమ ఇవన్నీ కూడా విశ్వవిద్యాలయాలు, సర్వశాస్త్రాలకు నిలయమైనటువంటిది. ఈ గృహస్థు ఈ బ్రహ్మచారి అయినటువంటి వాడు ఎలాగ ఉండాలి అనేది కూడా చెప్పాడు. వాడు మధుకరం అంటే భిక్షాచరణ చెయ్యాలంట. సహజంగా మనకు ఒక అహంభావం ఉంటుంది, చిన్న వయస్సు నుంచే దాన్ని బాగా పెద్దదిగా పెంచుతున్నాం ఇప్పుడు మనం. కానీ మన విద్యా విధానంలో అది లేదు. రాముడు కానీ శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆ గురుకులాలకు వెళ్ళి విద్యాధ్యయనం చేశాడు. అక్కడ మేము మహారాజ కుమారులం అండి, మాకు ఏసీలు కావాలి, ఇవేవీ లేవు. మనకు కుచేలోపాఖ్యానం భాగవతంలో వస్తుంది. శ్రీకృష్ణ స్వామి కుచేలుడు ఒక సామాన్యమైనటువంటి బ్రాహ్మణ కుమారుడు. అది శ్రీకృష్ణస్వామి అప్పటికే కంస సంహారం చేశాడు, ఒక రాజకుమారుడు. ఇద్దరూ కలిసి గురువుగారు సాందీపని మహర్షికి సేవ చేశారు. ఏం సేవయ్యా అంటే ఆవులు కాయడం, అరణ్యానికి వెళ్ళి యజ్ఞయాగాదులకు కావలసినటువంటి సమిధలు అంటే రావి చెట్టు పుల్లలు, ఈ మేడి చెట్టు కట్టెలు ఇవి తీసుకొని రావడం. అంటే శారీరక శ్రమ, ఇటు భిక్షాచరణ కూడా చేయాలి. తద్వారా వాడిలో అహం అనేది ఉండదు.
విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాతి ధనమాప్నోతి ధనాద్ధర్మం తతస్సుఖం అని మనకు చెప్పినటువంటి మాట. అంటే విద్య వల్ల వినయం రావాలి, అవగాహన రావాలి, ఆ జ్ఞానం వికాసం పొందాలి. ఇవి లక్ష్యాలు. ఇప్పుడు మనకు అలాగా ఉన్నదా అంటే మనం చెప్పలేం. ఇప్పుడు మనం చాలా గొప్పగా భావించే ఇతర దేశాల్లో గన్ కల్చర్, వాళ్ళ పిల్లల దగ్గర నుంచే గన్స్, అభద్రతాభావం. ఎందుకని స్నేహితులు ఎవ్వరూ లేరు, పక్కవాడు ఎవడో ఏంటో అనేటువంటి చాలా విచిత్రమైన స్థితికి వెళ్ళిపోతుంది. నలుగురితో కలిసిమెలిసి ఉండేటువంటి ఆ సంస్కారాన్ని, ఆ సంస్కృతిని ఇప్పుడు మళ్ళా వాళ్ళు తెలుసుకుంటున్నారు. భగవద్గీత పాఠ్యాంశాలుగా పెడుతున్నారు, రామాయణం పెడుతున్నారు, మనం అవి వదిలేస్తున్నాం. వాళ్ళు వదిలేసినవి మనం తెచ్చుకుంటున్నాం. కనుక విద్యా విధానం దాదాపు 900 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, 40,000కు పైబడిన కళాశాలలు ఉన్నాయి. ఇక్కడ లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు తయారవుతున్నారు. ఏం చేస్తున్నారు వీరంతా చూస్తే చాలా విచిత్రంగా మన రామాయణ భారతాది గ్రంథాలని అవమానించేట్టుగా చెప్తున్నారు. చాలా విచిత్రంగా ఉన్నది. అలాగ ప్రవర్తిస్తున్నారు. ఎందుకని? వారి తప్పు కాదు, మనం ఇంటి దగ్గర చెప్పడం లేదు, అక్కడ ఏం చెప్తున్నారో మనకు తెలియదు, మనం చూడటం లేదు. చేతులు కాలిన తర్వాత ఆకుల పట్టుకున్నట్టుగా అయిపోతుంది మన పరిస్థితి. కనుక విద్యార్థి దశలో ఏ భావాలు, మొట్టమొదటిగా తల్లి యొక్క ప్రభావం, తండ్రి యొక్క ప్రభావం పిల్లల మీద ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వెనక చెప్పేవారు ఆ కథలు ఈ కథలు, అలాగా ఇలాగ వాడికి ఒక సంస్కారం తయారయ్యే. పాఠశాల, కళాశాల ఒక 16-17 ఏళ్ళ వయస్సులో ఉన్నటువంటి పిల్లలు ఇవాళ ఎదుర్కొనేటువంటి సమస్యలు తల్లిదండ్రులు అర్థం చేసుకోవటల్లా. వీరి సమస్యలు వాడికి తెలియదు. చాలా చిత్రంగా ఉన్నాయి. అన్ని చోట్ల అందరిని కాదు, ఎక్కువ శాతం అక్కడ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. 17 ఏళ్ళు అది విశ్వవిద్యాలయాలకు వెళ్తే ఇంకా అది విచిత్రంగా తయారవుతాం. కనుక మనకు ఉత్తమమైనటువంటి జ్ఞానం, సంస్కారం కావాలి, దానికి ఇంద్రియ నిగ్రహం కావాలి అని మనకు భాగవతంలో శ్రీకృష్ణ స్వామి మహారాజు అయి ద్వారకాధీశులైన తర్వాత కుచేలుడు వెళితే గుర్తు చేస్తాడు శ్రీకృష్ణ స్వామి. మిత్రమా, నీకు గుర్తుందా, మనం ఒకసారి గురుపత్ని ఇలాగా కట్టెలు తీసుకురామంటే అడవికి వెళ్ళాం. అడవిలో పెద్ద విపరీతమైన వర్షం వచ్చింది. ఆ వర్షానికి చెట్టెక్కి కూర్చున్నాం, ఆ రాత్రంతా అలాగే కూర్చున్నాం. కానీ ఆకలి, దప్పిక ఇవన్నీ బాధించాయి. అర్ధరాత్రి వేళలో గురువుగారు కృష్ణ అంటూ పరిగెత్తుకొని వచ్చాడు. నీకు గుర్తుందా? ఎంత ప్రేమయ్యా గురువుగారికి మన మీద అని గుర్తు చేసి మరలా వెళ్ళాడు అని కూడా మనకు వస్తోంది భాగవతంలో. అలాగని శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉండి చదువుకున్నారు. రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు. మహాభారతంలో పాండవులు, కౌరవులు, కృప, ద్రోణాచార్యుల వారి దగ్గర చక్కగా విద్యాభ్యాసం చేశారు. అదే ద్రోణస్థానం హిమాలయాల్లో ఉన్నదే డూన్ అని ఇప్పుడు అంటున్నారు. బ్రిటిషర్స్ అన్నీ మార్చివేశారు పేర్లు. ద్రోణాచార్యుల వారు శిష్యులకి ప్రాక్టీస్ చేసినటువంటి స్థానమే డెక్రా డూన్ అంటారే. డూన్ ఇప్పుడు అది పెద్ద స్కూల్ ఏదో పెట్టారు, మంచిదే. కానీ ఏ విద్య అందిస్తున్నారు? అక్కడ ప్రాక్టీస్ చేసేవారట, అంటే ఈ ధనుర్విద్యని చేసేవారు అని. అలాగ మనకు ఈ విద్యా విధానం 1800 వరకు, అంటే ఒక 200 సంవత్సరాల వరకు కూడా అనేక మార్పులతో రకరకాలుగా ఈ విద్యా విధానం సాగింది. అక్కడ నుంచి మారింది. మన దేశ చరిత్రలో ఒక 1000 సంవత్సరాలు తీసుకుంటే ఆ 1000వ సంవత్సరం నుంచి మన భౌతికమైన దాడులు జరిగాయి మన ధర్మం మీద. దేవాలయాలు ధ్వంసం చేయటం, గోవులని చంపడం, ఇలాగ జరిగింది. ఆ తర్వాత 200 సంవత్సరాలు ఏం జరిగింది? మనల్ని మానసికంగా
మీ గ్రంథాలన్నీ కూడా వ్యర్థమైనవి అనేటువంటివి మనకు మనస్సుకి బాగా ఎక్కించారు. దానివల్ల ఇప్పుడు మనం అటు ఇటు కాకుండా అయిపోయి, కనుక మరలా మన ధర్మం ఏమిటి, మన గ్రంథాలు ఏమిటి, ఏం చెబుతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. కనుక ఈ విధంగా బ్రహ్మచారి భిక్షాన్నంతోనే జీవించాలి. ఇంద్రియ నిగ్రహంతో దీనివల్ల ఏమవుతోంది, భిక్షాచరణ. మన దాదాపు 30-40 ఏళ్ల క్రితం వరకు కూడా ఒక చోట మధుకరం అంటే భిక్ష చేసి పిల్లలు వారాలబ్బాయి అనేవారు. అంటే వారానికి ఒక ఇంటిలో వాడు భోజనం చేసి కష్టపడి స్ట్రీట్ లైట్ల కింద చదువుకున్నవారు దేశాధ్యక్షులయ్యారు, మహా గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్తలయ్యారు. అంతటి స్థితి ఇప్పుడు మనకు అన్ని ఏసీ రూమ్లో మా అబ్బాయికి ₹1,00,000 కట్టామండి నెలకు అంటాం. వాడు ఏం చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు, మనమేమో మన దారిలో మనం ఉంటాం. వాడు ఏమవుతున్నాడు అనేది మనం చూడటల్లా. మనం పిల్లలు ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేకపోతే ఇంకొక దాంట్లో ఉంటున్నారా, వాడి స్నేహం ఏమిటి, అది చూడాల్సిన బాధ్యత లేదా తల్లిదండ్రులకు? ఎంత కష్టపడి నువ్వు సంపాదించినా పిల్లల కోసమే కదా. వాడు సరిగ్గా లేకపోతే నీ ఏమున్నది, నువ్వేం చేసినా అనేది ఆ చిన్న లాజిక్ మనం మర్చిపోతున్నాం. కనుక ఎందుకు అలాగ చేశారు? వారు లేక కాదు, అహంకారాన్ని చిన్నప్పుడే వదిలించుకొని గురువుల విషయంలో భక్తితో శ్రద్ధతో. మా గురువు గారి తాతగారు దాదాపు 1900 ప్రాంతంలో ఈ చెన్నై దగ్గర ఒక గురువు గారి దగ్గర ఆయనే భోజనం వస్త్రాలు ఒక 10,000 మందికి అన్న వస్త్రాలు ఇచ్చి విద్య బోధ చేస్తే వాణ్ణి కులపతి అని. ఈ శౌనకుడు అలాగా. ఇప్పుడు మనం కులపతి అనేది వైస్ ఛాన్సలర్, అవే దాన్నే తీసుకొని స్నాతకం అంటారు, కాన్వోకేషన్. అవన్నీ వేద సంప్రదాయంలోవే. అవసరమైనవి తీసుకొని అనవసరమైన దానికి అంతా వాడికి తాడు పూసేసి దాన్ని గందరగోళం చేసే స్థితి చాలా విచిత్రంగా ఇవాళ మహామేధావులు అనేవాళ్ళు చేసే పని అది. కనుక వాడు భిక్షాచరణ వల్ల అహం పోతోంది. గురువుకి చెప్పి తీసుకోవాలన్నాడు. గురువుగారికి చెప్పి ఆ ఆహారం తీసుకోవాలి. మహాభారతం ఆరంభంలో ఆదిపర్వంలో ధౌమ్యోపాఖ్యానంలో ఆ 3 శిష్యుల యొక్క కథ చాలా అద్భుతంగా వస్తుంది. ఆ గురువుగారు పరీక్షిస్తారు. ఇక్కడ మనకు ఎప్పుడో జరిగిందండి పురాణాల్లో. అంటే ఇటీవల కాలంలో కూడా మా గురువుగారు చెప్పేవారు, వారి తాతగారు చదువు కోసం ఎక్కడో విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఆయన కావేరీ తీరంలో గురువు గారిని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ చదువుతూ ఉంటే ఈ తర్కం వ్యాకరణాలు ఇవన్నీ కూడా వేదాంత శాస్త్రం ఇవన్నీ చదువుతూ ఉంటే అప్పుడు చిన్న వయసులోనే వివాహం చేసేవారు. వివాహం చేయగానే ఇక్కడికి వచ్చేది కాపలం చేస్తుందని కాదు, అదొక సంస్కారం. తర్వాత మనకు వస్తుంది, చెప్పుకుందాం. ఆ వివాహం అయిన తర్వాత కూడా ఆయన చదువు కోసం వెళ్ళాడు. చదివితే అది వ్యక్తత అయింది, నువ్వు రావాలి అని అంటే ఏడ్చారట. అయ్యో నాకు ఇంకా చదువుకునే యోగం కలగలేదే, ఇంకా చదివితే బాగుండే అంటే అప్పుడు గురువు గారు చెప్పారు, నాయన నీవు ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రకరణ గ్రంథాలు ఇవన్నీ కూడా నీకు అవబోధనం అవుతాయి అని చెప్తారు. అలాగే ఇంటికి వచ్చి ఆయన ఆ గ్రంథాలు తిరగవేస్తుంటే అంతకుముందు పాఠం అయిపోయి గురువుగారు చెబితే ఒకసారి చదివినట్టు అనిపించింది. ఆయన గొప్ప భారతదేశంలోనే ఒక గొప్ప పండితుడిగా చలామణయ్యారు. అంటే ఆ గురువు యొక్క అనుగ్రహం కలిగితే ఎంతటి స్థితి అయినా కలుగుతోంది. ఇక నీకు వచ్చిందిరా పో అంటే చాలు. అలాంటి గురువులు ఉండేవారు, శిష్యులు కూడా అలాంటి వారే. ఆ విద్యా వ్యవస్థ గురు శిష్యుల యొక్క సంబంధం, ఆ ఆచార్యుడు శాస్త్రాధ్యయనం చేసి ఆచరింపజేసేటువంటి వాడు. ఇలాగా ఉపాధ్యాయుడు, ఇప్పుడు మనం టీచర్కి పర్యాయపదంగా ఉపాధ్యాయుడు, వేదంలో అధ్యయనం చేసి దాని శిష్యులకు అధ్యాపనం చేసేవాడికి అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు అని పేరు. దాన్ని మనం తీసుకొని ఇలాగ అది వేదంలోదని తెలుసా? తెలియ. ఆచార్య శబ్దం, ఆచార్యుడు కూడా అంతే. ఆ ఆచార్య శబ్దాన్ని ప్రొఫెసర్కు పర్యాయపదంగా వాడుతున్నాం. అది ఎక్కడిది? వేదంలోదే.
ఈ వేద సంస్కృతిలోది. కనుక ఇలాగ భిక్షాన్న గ్రహణం చెయ్యాలి, గురు శుశ్రూష చెయ్యాలి, బ్రహ్మయజ్ఞం చెయ్యాలి, అంటే వేదాధ్యయనం లేకపోతే ఇతర గ్రంథాధ్యయనం చేయాలి. అందరికీ కూడా శిల్పశాస్త్రం వారికి ఏది కావాలంటే అవి ఉండేవి. అందరికీ కూడా విద్య ఉండేది, ఎవరిని రానివ్వకపోవటం ఏమీ లేదు. వారికి అందరికీ ఒకే స్థితి ఉన్నది కదా. నేను మా గురువు గారి దగ్గర చదివితే అందరూ కూడా గొప్ప 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 స్థానాల్లో ఉన్నారు. చదివి వారి శక్తి అది, నాకు ఇచ్చిన శక్తి ఇది. కనుక అంటే ఇది నేను తక్కువ కాదు ఎక్కువ అని కాదు. అంటే ఒక్కొక్కడికి మానసికమైనటువంటి ఆ వికాసంలో వ్యత్యాసాలు ఉన్నా గురువు సరిచేస్తాడు. ఆ గురువు అనుగ్రహం ఉంటే అతి సామాన్యుడు కూడా గొప్పవాడు అవుతాడు. ఇది నేను చెప్పదలుచుకున్నట్టు. కనుక అలాంటి ఆ గురు శిష్య సంబంధం అద్భుతంగా ఉండేది. ఈ మౌనంగా భుజించి ఈ ఇంద్రియ జయంతో గురువుకి చెప్పి ఆ ఆహారాన్ని తాను తీసుకోవాలి. ఇతరమైనటువంటి తాంబూల చర్వణం అంటే లగ్జరీ ఉండకూడదు విద్యార్థికి అని ఇక్కడ మనకు సాంప్రదాయం. అంటే వాడికి ఇప్పుడే వాడు అలాగా అయితే వాడి యొక్క శారీరక మానసికమైన స్థితులు వికాసాన్ని పొందవు అని. మనం ఇప్పుడేం చేస్తున్నాం, వాడికే చక్కగా అన్నీ, మా వాడు ఎక్కడ పడితే అక్కడ తిరగడండి, మట్టిలో పొరలాడడండి, మట్టిలో తిరిగితే మట్టిలో ఆటలు ఆడితే వాడికి ఆరోగ్యం. మనం గాజు బొమ్మలాగా పెంచేస్తున్నాం. కనుక ఈ ఏం చేయాలి, పూలమాలలు, సుగంధ ద్రవ్యాలు, సులేపనం, నృత్య గీత వాద్యాలు, పాటలు పాడాడు, అవి కూడా అంటే సంగీతం నేర్చుకునేవాడి స్థితి వేరు. సామాన్య స్థితిలో వాడు ఏ చదువుతున్నాడో దాని మీదనే ఏకాగ్రత కలిగి ఉండాలి. ఏ విధంగా నడవాలి అనేటువంటిది. అందుకనే మనకు ఆ రాజులు, ఆనాటి రాజులు ఇలాగ అధ్యయనం చేసేవాడికి చాలా గొప్ప స్థానం ఇచ్చాడు. రాజుగారు వెళ్తున్నాడు అనుకోండి, ఈ బాగా అధ్యయనం చేసిన వాడు వెళ్తూ ఉంటే ఇద్దరు ఎదురుపడితే ఒక స్థితిలో రాజుగారే తప్పుకోవాలని కూడా మనుస్మృతి శాసిస్తుంది. విద్యకు అంతటి స్థానం ఇచ్చారు. సరే, ఈ విధంగా చెయ్యాలి అని. ఇక దాన ధర్మాదులు ఏం చేయాలి అనేటువంటిది కూడా, ఎవరికి నమస్కారం చేయాలి, ప్రతినిత్యము కూడా జ్ఞాన వృద్ధులు అంటే జ్ఞానంలో గొప్పవాడు, అది వయస్సుతో నిమిత్తం లేదు. వయోవృద్ధులు, వయస్సులో వృద్ధత్వం, బాగా 70-80 ఏళ్ళు వచ్చాయి, వారికి నమస్కారం చేయాలి. తపోవృద్ధులు, తపస్సు చేత గొప్ప స్థితిని పొందిన వాడు, 20 ఏళ్ళ వాడైనా గొప్ప తపస్సు చేశాడు, వాడికి నమస్కారం చేయమని. ఇలాగ వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు, తపోవృద్ధులు, వీరికి నమస్కారం చేయాలి. సభలలో, యజ్ఞశాలలలో, దేవాలయంలో ప్రత్యేకించి ఏ ఒక్కరికి నమస్కారం చేయకూడదు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవాలయానికి వెళ్ళాం, అక్కడ ఎవరో మహానుభావులు చాలా గొప్పవారే కనిపించారు, వారికి నమస్కారం చేయకూడదు. ఎందుకని అక్కడ సుప్రీం ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మ సన్నిధానంలో అందరూ మామూలు వారే. బయటకు వచ్చిన తర్వాత మన లౌకికమైనటువంటివన్నీ కూడా. కాబట్టి ఆలయంలో మనం ఒక్క పరమాత్మకే నమస్కారం చేయాలి. అలాగే సభ జరుగుతోంది, ఆ సభలో అందరికీ సామూహికంగా ఒక నమస్కారం చేయొచ్చు, కానీ ప్రత్యేకించి ఒకరికి నమస్కారం చేయకూడదు. ఇలాగా ఎన్నెన్నో ఇవాళ మనం సామాజిక నియమ నిబంధనలు అంటామే, అవన్నీ ఎంతో చక్కగా చెప్పారు. ఎన్ని నియమాలు చెప్పారో ఆ నియమాలు ఇక్కడ చాలా విశేషంగా చెప్పారు. అలాగనే ఎప్పుడు అధ్యయనం చేయాలి. మనకి ఇవాళ ఆదివారం అనేది బ్రిటిష్లో వారు ఏర్పాటు చేసింది, వారి మత స్థితిని అనుసరించి. మన కళాకారులు పూర్ణిమ, అమావాస్య, అష్టమి, ఈ తిథులు, పాడ్యమి, ఇవి ఈ సమయాలలో శ్రావణ ద్వాదశి, మహాభరణి, ఈ సమయాలలో, సంధ్యా సమయాలలో మేఘాలు గర్జించేటప్పుడు, అకాలంగా వర్షాలు పడేటప్పుడు, ఉల్కలు రాలిపడినప్పుడు, ఇలాంటి సమయాలలో అధ్యయనం చేయకూడదు.
వైశాఖ ఇక దాన విషయం చెప్తున్నాడు. వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ అంట. ఆ రోజు బంగారం కొనమని కాదు, బంగారం దానం చేయమని. ఆ సమయం దానాలకు ప్రసిద్ధి. లేదా ఏ పని చేసినా అది అక్షయం అవుతుందంటే భగవత్ సంబంధంగా చేస్తే ఉత్తమం అని చెప్పారు, కానీ ఇవి కొనుక్కుంటే అక్షయం అవుతాయని కాదు. అలాగనే భాద్రపద కృష్ణ త్రయోదశి, కార్తీక శుక్ల నవమి, అక్షయ నవమి అని పేరు దానికి కూడా. మాఘ పూర్ణిమ, ఇవి యుగాలకు అంటే కృత త్రేత ద్వాపర కలి, ఇవి ఈ యుగాలకు మన్వంతరాలకు ప్రారంభం కనుక ఆ సమయాలలో దానం చేస్తే అక్షయమైన ఫలం కలుగుతోంది. ఇక మనువులు మన్వంతరము అని ఉన్నాయి. మన్వంతరములు కాలాన్ని చక్కగా విభాగం చేశారు మనవారు. ఆ కాల విభాగం చాలా విశిష్టమైనది. మనం ఒక్కసారి దాన్ని కూడా గ్రహిస్తే పురాణాల్లో ఈ కాలాన్ని గురించి కూడా వస్తాయి. కృత త్రేత ద్వాపర కలియుగాలు, 4 యుగాలు ఒక్క మహాయుగము అని. కృతయుగం 17,28,000, త్రేతాయుగం 12,96,000, ద్వాపర యుగం 8,64,000, కలియుగం 4,32,000. అంటే 43,20,000 సంవత్సరాలు కలిపితే ఒక మహాయుగం. ఎలాంటివి? ఒక 1000 మహాయుగాలు ఒక మన్వంతరం. అంటే ఈ 4 చతుర్యుగాలు 2,000 సంవత్సరాలు ఒక ఇటువంటివి కలిస్తే అంటే 2,000 ఇంటూ 43,20,000 మొత్తం 8,864,000 సంవత్సరాలు బ్రహ్మగారికి ఒక రోజు అవుతోంది. 3,11,40,000 సంవత్సరాలు బ్రహ్మగారికి ఒక సంవత్సరం అవుతుంది. ఇలాగా బ్రహ్మ ఆయుర్దాయం 3,11,04,000 మానవ సంవత్సరాలు బ్రహ్మగారికి ఒక ఆయుర్దాయం. ఆయన అంతకాలం ఆ పదవిలో ఉంటాడు. అది కూడా పదవే. ఇక్కడ జీవుడు చేసేటువంటి ఆ తపస్సుల వల్ల వారు ఆ స్థితిని పొందుతారు అని కూడా మనకు చెప్తూ ఉన్నారు. మనకు సృష్టి ఆరంభమై 200 కోట్ల సంవత్సరాలు, 197 కోట్ల, అది మొత్తం కలిపితే అలాగా ఉంటుంది. కనుక ఈ కాలాన్ని మనవారు యుగాలుగా, కల్పాలుగా, మన్వంతరాలుగా ఇలాగా విభాగం చేశారు. ఇప్పుడు మనకు 28వ మహాయుగంలో మనం 7వ మన్వంతరంలో ఉన్నాం. 24వ మహాయుగంలో రామావతారం వచ్చింది. అంటే దాదాపు 1,80,40,000 సంవత్సరాల క్రితం రామావతారం వచ్చింది. కృష్ణుడు 5,000 సంవత్సరాలు, 5,125 సంవత్సరాల క్రితం కృష్ణావతారం వచ్చింది. మన వెంకటేశ్వరుడు ఈ కల్పంలో, ఈ కలియుగ ఆరంభంలో ఆయన విచ్చేశారు. పురాణాలు స్పష్టంగా చెబుతూ ఉన్నాయి. కనుక అవి ప్రారంభమైన రోజులు ఉన్నాయి. అవే మన్వాది యుగాదులు అని అంటారు. ఆ సమయంలో భగవంతుని స్మరిస్తూ ఈ దాన ధర్మాలు కూడా చెయ్యాలి అని ఇక్కడ ఆశ్వయుధ శుద్ధ నవమి, కార్తీక శుద్ధ ద్వాదశి, చైత్ర శుద్ధ తదియ, భాద్రపద శుద్ధ తదియ, ఆషాఢ శుక్ల దశమి, మాఘ శుద్ధ సప్తమి అంటే రథ సప్తమి 16 కదా, శ్రావణ బహుళ అష్టమి, ఆషాఢ పూర్ణిమ, ఫాల్గుణ అమావాస్య, పుష్యశుద్ధ ఏకాదశి, కార్తీక ఫాల్గుణ చైత్ర జ్యేష్ఠ పూర్ణిమలు మన్వాదులు అని. మనకి ఈరోజు శ్రీ జయంతి, ఈరోజు మాఘశుద్ధ పంచమి, శ్రీ పంచమి అని. సరస్వతి ఆ విద్యలకు నిలయం. ఈ రోజున చక్కగా అక్షరాభ్యాసాలు, ఏ విద్య అయినా ఆరంభిస్తే మంచిది అని జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని హయగ్రీవుడిని, సరస్వతిని విద్యాధిష్టాన దేవతామూర్తులుగా మనం ఆరాధిస్తాం. అందుకనే ప్రతి విద్యాలయాలలో కూడా సరస్వతి ఆ మూర్తిని పెట్టి
పరీక్షల ముందు పూజలు చేయించేవారు. ఎందుకోసం? చదివి ఇలాగ పూజ చేస్తే ఏదో అయిపోతుందని కాదు, మనకు మానసికంగా ఒక స్థైర్యాన్ని, నువ్వు ఉపాసిస్తే ఆ సరస్వతిని ఉపాసించినటువంటి మహానుభావులు గొప్ప జ్ఞానాన్ని పొందారు, విద్యలని పొందారు. సరస్వతి ఆలయాలు ఒకప్పుడు చాలా విస్తృతంగా మనకు కాశ్మీరులో ఉన్నటువంటి ఆ శారదా మందిరం ఈనాడు మనకు ఆ పక్క దేశానికి పోయి, కనుక ఆ శారద, ఆ సరస్వతి సంగీత సాహిత్యాలకు, అలాగనే ఒక ప్రణోదేవి సరస్వతి అని నదీ రూపంలో రాజస్థాన్లో ఉన్నది, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నది అని, అడుగున ఉన్నది అని ఇప్పుడు రుజువు చేస్తూ ఉన్నారు. కనుక ఆ సరస్వతీ తీరంలోనే ఆ ఋషుల యొక్క వేద దర్శనం జరిగింది అని. కనుక మనం అన్నీ కూడా సత్యాలే, ఋషులు అబద్ధాలు ఋషయ సత్యవచస, సత్యాన్ని చెప్పేవారే ఋషులు అని అంటే. కనుక ఇలాగా చేయాలి. ఈ మన్వంతరాదులు ఎప్పుడు ఈ అధ్యయనం చేయకూడదు? గ్రహణ సమయాల్లో, భూకంపం వచ్చినప్పుడు, మేఘాలు ఆవరించినప్పుడు, ఇవన్నీ కూడా ఈ సమయాల్లో అధ్యయనం చేయకూడదు, మాట్లాడకూడదు. ఇలాగ చాలా చెప్పాడు. చెప్పి చివరలో అధీతస్య విప్రస్య సర్వం భవతి నిష్ఫలం శబ్ద బ్రహ్మమయో విష్ణు వేద సాక్షాత్ హరిస్మృత వేదాధ్యాయీ తతో విప్ర సర్వాన్ కామానవాప్నుయాత్. శబ్ద బ్రహ్మమయుడు విష్ణువు, వేదం సాక్షాత్తు ఆ శ్రీహరి స్వరూపమే. అందుకనే గరుడ వాహనం మీద స్వామి ఉన్నాడు అని అంటే ఛందోమయేన గరుడేన సముచ్యమాన, ఛందస్వరూపుడు, వేదస్వరూపుడు అని గరుత్మంతుడు, దాని మీద ఉన్నాడు పరమ, అంటే వేదవాన్మయంలో అభివర్ణితమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము అని మనకు చెప్పకనే చెప్తూ ఉన్నారు అన్నమాట. అలాంటి ఆ పరమాత్మని తెలుసుకుంటే వాడు సర్వకామములను, కోర్కెలను తీర్చుకున్నవాడవుతాడు. ఇలాగా ఇంకా ఎలాగా బ్రహ్మచారి అయినటువంటి వాడు ఏం చేయాలి? ఆ తర్వాత అధ్యయనం అయిన తర్వాత ఆ అధ్యయనం ద్వారా ఏవైతే గ్రహించాడో దాన్ని ఆచరించడానికి గృహస్థాశ్రమం అన్నారు, రెండవ ఆశ్రమం. ఈ నిన్న చెప్పుకున్నాం కదా వర్ణ ధర్మాలు, ఇక్కడ ఆశ్రమ ధర్మాలు. బ్రహ్మచారి అయినటువంటి వాడికి కూడా ఒక డ్రెస్ కోడ్ ఉన్నది, యూనిఫామ్ ఇప్పుడు కాదు, మనకు ఆ వేదాలలోనే ఉన్నది. ఏ వస్త్రధారణ ఎలాగ చేయాలి, వాడు ఏ రంగు వస్త్రాలని ధరించాలి. గృహస్థుడికి కూడా ఉన్నది, గృహస్థులు తెల్లని వస్త్రాలు ధరించాలి, ఉతికి ఆరవేసిన వస్త్రాలు ధరించాలి, నుదుట బొట్టు ఉండాలి. ఇలాగ చాలా నియమాలు చెప్పారు. వివాహం చేసుకోవాలి, గురువుని యొక్క అనుగ్రహాన్ని పొంది వేదంలో చక్కగా వస్తోంది. మాట్లాడే చివరిగా గురువు ఒక అనుశాసనం చేస్తాడు, శిష్యుడు ఎలాగ ఉండాలి చివరిగా చెప్తాడు. మాతృదేవో భవ, పితృదేవో భవ, అక్కడ వచ్చినటువంటిదే ఇవన్నీ. ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెబుతూ నీవు చేసేటప్పుడు ఆ ధర్మాచరణ విషయంలో నీకేదైనా సందేహం వస్తే, ఇప్పట్లో సెల్ ఫోన్ లేవు కదా, అందుకని సమకాలీనమైనటువంటి సమాజంలో ఎవరైనా ఉత్తములైనటువంటి వాళ్ళు కేవలం ధర్మాచరణ నిష్కర్షగా సత్యాన్ని చెప్పేటువంటి వారు, వారి మాటను తీసుకొని నీవు ధర్మాచరణ చెయ్యి. కలంజం భక్షయేత్, ఈ వికారమైనటువంటి భావాలు కలిగించే తామస ఆహారాన్ని తీసుకోకు. ఆహార విషయంలో ఎలాగ ఉండాలి, ఈ వ్యవహార విషయంలో ఎలాగ ఉండాలి, ధర్మబద్ధంగా నీవు ఎలాగ నడవాలి, చివరిగా చెప్తాడు గురువు, ఆచార్యుడు. అదే స్నాతక వ్రతం అంటే. మనం విశ్వవిద్యాలయాల్లో ఏదో చెప్తున్నారు అనుకోండి, ఇప్పటికి కూడా ఇలాగ ఉండాలి, ఏం చెప్తున్నారో అయితే నాకు తెలియదు, కానీ ఆ చెప్పేటువంటిది ప్రాచీన కాలంలో ఇది సత్యాన్నే పలుకు, స్వాధ్యాయాన్మాం నప్రమదితవ్యం, అధ్యయనాన్ని ఎప్పుడూ వదలకు. ఏదో అయిపోయిన డిగ్రీ తీసుకున్నాం బయటకు, ఇప్పుడు డిగ్రీకి చేసే పనికి ఏం సంబంధం లేదు, కనుక అలా కాకూడదు.
నువ్వు చదివిన చదువు ఎప్పుడు వదలకుండా ఉండు, అధ్యయనం చేయి, ఒక క్రొత్త విషయాలు తెలుసుకో. ఎక్కడైనా చెప్పారా ఇలాంటివి? ఇప్పుడు చెప్తున్నారా? ఒకసారి చూడండి చెప్తున్నారా లేదా. లేకపోతే మనమైనా మన పిల్లలకు చెప్పాలి. ఇప్పుడు చక్కగా అన్నీ దొరుకుతున్నాయి. ఆర్య సమాజం వాళ్ళు చక్కగా ఈ వేద హర్యానా ప్రాంతంలో చాలా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా చేసి గురువు అనుజ్ఞ తీసుకొని గృహస్థాశ్రమంలోకి రావాలి. ఎలాగ వివాహం చేసుకోవాలి? తల్లి వంశం నుండి 5వ తరం, తండ్రి నుంచి 7వ తరానికి సంబంధించని కన్యని వివాహం చేసుకో. ఎలాగా? మంచి చక్కగా ఒక లక్ష్మీ కళగా ఉండేటువంటి ఆమెను చేసుకో. వీడికి కూడా చెప్పాడు, వీడు కూడా మంచి యోగ్యుడుగా ఉండేటువంటి వాడు, ఏ దుర్లక్షణాలు లేనటువంటి వారు, ఇంకా చాలా చెప్పారు దాంట్లో. ఇవి నారద పురాణంలోనే కాదు, ప్రతి పురాణంలో కూడా వస్తాయి. స్త్రీ లక్షణాలు, పురుష లక్షణాలు, అలాగనే భార్య ఎలా ఉండాలి, భర్త ఎలాగ ఉండాలి, కుమారుడు ఎలాగ ఉండాలి, సతీహిత తేర్య, పతీహిత తేర్య, ఇలాగ నిష్కర్షగా చెప్తారు వారు. కొన్ని విషయాలు ఇప్పుడు మనకు అసలు ఏమిటి ఇలా చెప్పారు, చాలా అట్టడుగు స్థాయికి వచ్చి చెప్పారు. అవి కొంచెం మనకు కష్టమని కూడా అనిపిస్తాయి ఇవాటి సమాజ స్థితిలో. అందుకని ఇక్కడ 8 రకాల వివాహాలు: బ్రాహ్మము, దైవము, ఆర్షం, ప్రాజాపత్యం, ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం. ఇలాగ ఈ ఆర్షం ఇవి ఏమిటి? ఇన్ని చెప్పడా ఇవాళ మనం శాస్త్రాన్ని వదిలివేస్తున్నాం. ఈ వరకట్నాలు, ఈ శుల్కాలు ఇప్పుడు అసలు పోయాయి అనుకోండి. కనుక ఇవి ఎవరు చెప్పాడు? చెప్పనటువంటివేమో విపరీతంగా తీసుకుంటాం, చెప్పినవేమో చెయ్యం. అందువల్లనే మనకు ఇలాంటి స్థితి. అక్కడ చెప్తాడు, 2 వస్త్రాలు ధరించాలి. ఒక కాలితో ఇంకొక కాలిని స్పృశించడం, కాలు అటు ఇటు కదిలించడం ఇవి చేయకూడదు. పూజ్యులకు దేవాలయానికి ఒక పూజ్య స్థానాలు ఉంటాయి. దేవాలయం ఉన్నది, మనం బయలుదేరుతున్నాం, ఇటు ప్రదక్షిణంగా కుడివైపు నుంచి వెళ్ళాలి, కానీ అడ్డదిడ్డంగా వెళ్ళకూడదు. దేవతార్చన చేయాలి. ఆచమన స్నానం చేసేటప్పుడు వ్రత శ్రాద్ధ క్రియలలో జుట్టు వదిలివేయకూడదు, విరబోసుకోకూడదు. ఎప్పుడు కూడా విరబోసుకోకూడదు. వెనక పురుషులకు కూడా జుట్టుముడి ఉండేది అందరికీ. దానివల్ల ఒక తేజస్సు కలుగుతోంది అని ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక దీక్షలో ఉన్నవాడికి మంచి ఒక ముఖ వర్చస్సు ఉంటుంది. స్త్రీలు కూడా ఆ జుట్టు విరబోసుకోకూడదు అని కూడా జుట్టు జడ వేసుకోవడం, దానికి కూడా ఒక ఇది చెప్పారు. ఆ జడ వేయటం అల్లుతారు కదా, ఆ 3 త్రిగుణాత్మకమైన ప్రపంచానికి సంకేతం. అంటే ఏది పైకి వస్తుంది, ఒక చోట ఒకటి క్రింద ఉంటుంది, మరొక చోట మనకి పైది వస్తుంది. ఈ కనిపించకుండా అన్నీ ఉంటాయి. దాంట్లో కూడా ఎంతో వేదాంతార్థాన్ని చూపించారు. అది వదిలివేసి జుట్టు ఆభరణాలు 7 వారాలకు కూడా 7 వారాల నగలనున్నాయి. అవి కూడా ఈ బంగారం ఇవన్నీ కూడా ఆయా స్థానాలలో ఉండటం వల్ల ఆరోగ్యము స్త్రీలకు అని చెప్పారు. వడ్డానం ఇవన్నీ కూడా అదే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏదో పట్టీలు వేస్తూ ఉంటాం, అదేం కర్మ, అది అక్కర్లేదు. ఈ నియమాలు పాటిస్తే చక్కగా ఆరోగ్యం. ఈ పురుషులకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈనాటికి పాటిస్తారు. వాళ్ళు అనాగరికులని, లేకపోతే ఇదంతా వీళ్ళు అనుకుంటారు. ఈ చెవులకు కుట్టించడం, ముక్కుకు కుట్టించడం పురుషులు కూడా చేస్తారు, చెయ్యాలి. చెవుల ఇవన్నీ కొన్ని చెప్పారు. వాటి వలన ఏమిటి, బంగారం చేతికి తగిలితే కొంత ఆరోగ్య సంబంధమైన నాడీ ఒత్తిడి ఉంటుంది, నాడులన్నీ కూడా ఉత్తేజితం అవుతాయి అని. అందుకనే ఈ గృహస్థైన వాడు ఈ ఆభరణాలని పురుషులు కూడా కొన్ని సమయాల్లో ఇవన్నీ ఉంగరం ధరించడం ఇవన్నీ చెప్పారు. దీనివలన వారికి స్త్రీలకు ఇంకా ప్రత్యేకంగా చెప్పారు. ఎందుకని అంటే వారి యొక్క శారీరక స్థితి వేరు, అందువలన వారికి ఆరోగ్యం కలుగుతోంది అని. ఆ జుట్టు అనేది విరబోసుకోవడం ఎప్పుడూ ఉండకూడదు. అది ఈ కలిలో
అది వదిలిపెట్టేస్తారని కూడా చెప్పారు. ఇప్పుడు మనం చూస్తున్నాం హెయిర్ స్టైల్స్ రకరకాలైనటువంటి, అంటే ఈ జుట్టే కేశాలంకరణమే కానీ ఈ ఆభరణాల యొక్క స్థితి ఉన్నదని కూడా పురాణాల్లో చెప్పారు. మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా. అంటే మాకు స్వేచ్ఛ లేకపోతే ఇంకేదో చాలా చిత్రమైన స్థితి. అంటే తెలియక కూడా కొంత ఇలాగ పురుషుడు కూడా ఎలాగ ఉండాలి, ఏకవస్త్రాన్ని ధరించకూడదు, శుష్కవాదాలు చేయకూడదు, పరస్త్రీ వ్యామోహం ఉండకూడదు, గోవుకి రావి చెట్టుకి అగ్నికి పర్వతానికి అప్రదక్షిణంగా వెళ్ళకూడదు, దారుల కూడలి 4 రోడ్ల మధ్యలో దేవతా వృక్షాలు ఉంటాయి, రావి చెట్లు వేసారు మొన్నటిదాకా, అటు ఇటు వేస్తున్నారు ఇప్పుడు కూడా. 4 బజార్ల మధ్యలో రావి చెట్టు ఉండటం వలన ఆరోగ్యం అన్న. ఇప్పుడు ఏదో చెప్తారు కదా, కార్బన్ డైఆక్సైడ్ లాగి ఆక్సిజన్ ఇస్తోంది, ఇంకేదో చెప్తూ ఉన్నారు కదా. అలాగా ఆ దేవతా వృక్షాలు ఉంటాయి, దేవాలయాలు ఉంటాయి, వాటికి అపసవ్యంగా వెళ్ళకూడదు. ఇలాగ ధర్మాచరణ చేయడం వల్ల మహావిష్ణువు ప్రసన్నుడవుతాడయ్యా అని సనక మహర్షి నారదుల వారికి చెప్తారు నారద పురాణంలో. ఈ పురాణంలో ఉన్న విషయాలే, నేనేమీ వేరే చెప్పడం కాదు. ఆ తర్వాత గృహస్థ యతి ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు చాలా విస్తృతంగా చెప్పారు. వాటిని మనం అక్కడక్కడ స్పృశిస్తూ మనం ప్రధానమైన విషయాలని స్మరించుకోవటం జరిగింది. ఆ శ్రీనివాసుడి అనుగ్రహం చేత సర్వమానవులు కూడా సత్కర్మాచరణ ధర్మ ప్రధానంగా మనుష్యుడు జీవించాలనేది మనం బాగా గుర్తుపెట్టుకొని అలాంటి ధార్మికమైన ఆచరణ కలిగించే సద్బుద్ధిని సర్వమానవులకు ప్రసాదించమని సర్వేశ్వరుడైన శ్రీహపతి శ్రీనివాసుని మనమంతా నిండు భక్తితో ప్రార్థిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.